ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము 8వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం. ప్రభువారు ఇస్తున్న చక్కటి మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎలాగయ్యారు? మీలో దేవుని వాక్యం నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యము ఎంతమందిలో నిలిచి ఉంటే వాళ్ళు యవనస్తులు. రెండోది బలవంతులు. యవనస్తులు అంటే అర్థం ఏంటంటే ఏదైనా చేయగలిగే వాళ్ళు, బలంగా ఉంటారు. వాళ్ళు బలాన్ని ఇచ్చేది ఆత్మీయ జీవితంలో వాక్యమే. ఆ వాక్యము ఎంతమందిలో ఉన్నా వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో వాక్యం అన్నది లేకపోతే చాలా బలహీనంగా ఉంటారు. చిన్న శ్రమేటి అసలు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఆలస్యం అయితేనే ఇంకా తట్టుకోలేరనమాట. వాళ్ళ దృష్టిలో ఆలస్యం అనుకొని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అయితే దేవుడి గురించి నించున్న వాళ్ళు, ఆయన యొక్క వాక్యం వాళ్ళని నించోబెట్టది. వాళ్ళు బలవంతులు. వాళ్ళట దుష్టుని జయిస్తారట. అంటే దుష్టుడు శ్రమలు పెడతా ఉంటాడు. శ్రమలు అంటే ఏవో కాదు, నీకు ఒక ఆలోచన ఇస్తాడు, అపవాదితో సంబంధమైన. అదేంటంటే నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని ప్రభువారికే ఆలోచన ఇచ్చినప్పుడు, అవును నువ్వు చెప్పింది రైటే, నేను ఈ మాత్రం కూడా చేసుకోలేను అని అన్నాడా? అలా అనలేదు. నీ దేవుడైన యెహోవాను శోధింపవాలని. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని ఆలోచనలతోటే యుద్ధాన్ని ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితంలో సాతానుడు ఒక ఆలోచన పెట్టేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలో నువ్వు దేవుని ఆలోచన పట్టుకెళ్ళి యుద్ధం చేయాలి. ఈ యొక్క వాక్యాన్ని హిబ్రూలో దబార్ అని అంటారు, గ్రీకులో లోగోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.